మరి అందరికీ కూడా తెలుసు ఈ క్షేత్ర మహిమ. ఈ బ్రహ్మోత్సవాలు డిసెంబర్లో ఘనంగా జరిగాయి. ఎంతో ఉత్సాహంగా ఉద్దేశంగా ఎక్కడెక్కడ జనం కూడా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర జనం కూడా వచ్చి దిగ్విజయం చేశారు. లక్షలాది జనం ఇక్కడికి వస్తారు. ఈ ఆదిశిలా దీనికి పేరు. బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు ద్వాపర అంతంలో కలియుగ ప్రారంభంలో ఇక్కడికి దేవుడు వచ్చాడని చెప్పారు. ఈశ్వరి కోరిక మేరకు బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ఇక్కడికి దేవుడు వచ్చాడు. అది ఎప్పుడు వచ్చాడు అంటే హృదయం రేఖాయం ద్వాపర అంతంలో దాదాపు 6000 సంవత్సరాల క్రితం పురాతనమైన దేవాలయం. మరి ఇది చరిత్ర ఉంది. దీనికి బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాసభగవానుడు దేవురాయన గురించి రాయడం, దక్షిణ పురాణంలో 4వ స్కంద పురాణంలో రాయడం జరిగింది. మనమందరం కూడా ఎంతో భాగ్యం చేసుకున్నాం. మరి ఇంకా విశేషాలు చాలా ఉన్నాయి. ఎవరైనా చెప్పేవాళ్ళంటే మొదలు చెప్తారు. ఎవరైనా భక్తులు ఎవరైనా మాట్లాడేవాళ్ళంటే రావచ్చు, మాట్లాడవచ్చు. నగరాజు మాట్లాడతారు. మన చేయడం